Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నేను మనం ఒక క్వశ్చన్ ఇచ్చాం. లేటెస్ట్ గవర్నమెంట్ ఎస్టిమేట్స్ ప్రకారం జీడిపి ఆఫ్ ఇండియా ఎంత ఫిజికల్ ఇయర్స్కి సంబంధించి 6.5%. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, బికాజ్ జనరల్గా మనకి ఈ పర్టికులర్ డేటా ఎస్పెషల్లీ ఎకనామిక్స్ సంబంధించి పర్సంటేజెస్కి సంబంధించి ఎక్కడైనా డేటా వస్తే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. ఇక ఈరోజు టాపిక్ మనం చూడబోయేది ఆల్రెడీ మీకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా దీని మీద చాలా పెద్ద చర్చ జరుగుతోంది. దిస్ ఇస్ ద కరెంట్ అఫైర్స్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఛానల్. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం అనేటటువంటిది ఆరంభమైంది. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకుంటున్నారు, సివిలియన్స్ చనిపోతున్నారు. చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ ఇవన్నీ కూడా డిస్రప్ట్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ కారణాలు ఏంటి అనేటటువంటిది మనం 2 days క్రితం ఒక వీడియోలో చూసాం. బట్ ఈ వీడియోలో మనం ఇండియన్ పర్స్పెక్టివ్, బికాజ్ ఎనీవేర్ వెన్ ద వార్ ఈజ్ హ్యాపెనింగ్ భారతదేశం మీద దాని తాలూకా ఇంపాక్ట్ అంటే ప్రభావం ఎలా పడుతుందనేది చర్చించాలి. బికాజ్ వెన్ యు ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ జనరల్గా మనకి అనలిటికల్ క్వశ్చన్సే ఉంటాయి. ఎస్పెషల్ ఇన్ ద కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కొన్ని దేశాలతో భారతదేశం యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయనేది విశదీకరించాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మనం ఈరోజు సెషన్లో ఏం చూద్దామంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో భారతదేశం ఎవరికి ఫేవర్ చేస్తుంది ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. భారతదేశం దాని మీద ఉండేటటువంటి ప్రభావం, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మీద ఏ ప్రభావం పడుతుంది. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ మనకి ఇజ్రాయిలు ఫ్రెండే, ఇరాను ఫ్రెండే. సాధారణంగా ఈ ఇద్దరు శత్రు దేశాలు అయినప్పుడు ఒకటితో ఫ్రెండ్షిప్ చేస్తే ఇంకొకటితో ఎనిమిటీ ఉండాలి. కానీ మనకు అలా కాదు. ఇరాన్ ఈజ్ వన్ ఆఫ్ ద థిక్కెస్ట్ ఫ్రెండ్స్ టు ఇండియా. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇరాన్ మనల్ని సపోర్ట్ చేసింది. అలాగే ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో ఇరాన్ చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ చాబాహార్ పోర్ట్కి సంబంధించి కూడా చైనా వాళ్ళని మనము ఇది చేయడానికి ఇరాన్ భారతదేశానికి ఇది కుదిరింది. సో ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి మళ్ళీ ఇరాన్తో సంబంధం పెట్టుకుంది. ఇప్పుడు గ్వాదర్ పోర్ట్, చాబాహార్ పోర్ట్ మీరు చదువుకునే ఉంటారు ఇది. సో దీనికి సంబంధించి పాకిస్తాన్ అసలు ఇరాన్ మీద కోపంగా ఉంది, కానీ అట్లాంటి ఇరాన్కి ఇప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చింది. సో దిస్ ఈజ్ వేర్ ఇప్పుడు ఇజ్రాయిల్తో భారతదేశానికి ఫ్రెండ్షిప్ ఉంది, ఇరాన్తో కూడా ఫ్రెండ్షిప్ ఉంది. మరి ఇటువంటి సందర్భంలో భారతదేశం వేసేటటువంటి అడుగులు, అలాగే భారతదేశం మీద పడే ప్రభావం. ముందుగా మనం ఇరాన్ భారత్ తాలూకా రిలేషన్స్తో మొదలుపెట్టి దెన్ వీ విల్ మూవ్ ఆన్ ఇంటూ భారతదేశం మీద ఏ విధమైన ప్రభావం పడుతుందో చూద్దాం. ముందుగా న్యూస్లో ఇరాన్ ఈజ్ ఎ కీ ప్లేయర్ ఇన్ గ్లోబల్ ఆయిల్ సప్లై. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అని ఉంటుంది ఒకటి, మీరు అక్కడ చూసుకుంటే ఇటుపక్క స్ట్రైట్ ఆఫ్ గిబ్రాల్టర్, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. స్ట్రైట్ అంటే రెండు ల్యాండ్ ప్లేసెస్ మధ్యలో ఈ వాటర్ వెళ్ళేటటువంటి ఛానల్, దాన్ని స్ట్రైట్ అని అంటారు, సంధి, జల సంధి అని అంటారు. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వీటిని బేసికల్గా ఇరాన్ కంట్రోల్ చేస్తుంది. ఇరాన్ కంట్రోల్ చేసినప్పుడు మధ్యధరా సముద్రం ఈ ప్రాంతాలన్నీ కూడా ఇరాన్ ఆయిల్ ట్రేడ్ని ఆపలేదు, కానీ డిస్రప్ట్ చేయగలదు. అంటే ఖచ్చితంగా ఇరాన్ తాలూకా ప్రభావం వల్ల ఆయిల్ ఆ పర్టికులర్ ప్లేసెస్లోకి వచ్చే షిప్స్ ఇవన్నీ కూడా ఆయిల్ కొంత ఈ ట్రేడ్ అనేది డిస్రప్ట్ అవుతుంది. అయితే భారతదేశానికి చాలా ఎక్కువగా ఆయిల్ వచ్చేది గల్ఫ్ దేశాల నుంచి, దట్ ఇంక్లూడ్స్ ఇరాన్. సో ఇరాన్ ఇప్పుడు యుద్ధంలో పాల్గొంది కాబట్టి ఆబ్వియస్గా సప్లై అనేటటువంటిది తగ్గుతుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, భారతదేశంలో ఆల్రెడీ చమురు స్థాయిలు బంగారం రేట్లో ఉన్నాయి, ఇప్పుడు ఇంకా పెరుగుతుంది, డైమండ్ రేట్ అవుతుంది అనమాట. అట్లానే కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది పెరగచ్చు సప్లై తగ్గడం వల్ల. దీనివల్ల భారతదేశంలో కేవలం పెట్రోల్ ప్రైసెసే పెరుగుతాయని అనుకోకండి. పెట్రోల్ ప్రైసెస్ పెరిగితే పెట్రోల్ మీద ఆధారపడేటటువంటి వస్తువులు, ఉదాహరణకి మనకి ప్రతిరోజు పాలు వస్తాయి ఇంటికి, మిల్క్ ప్యాకెట్స్ ఎలా తీసుకొస్తారు, గాల్లో వస్తాయా? వ్యాన్లోనే కదా రావాలి, ఆ వ్యాన్లో డీజిల్ కొట్టిస్తారు కదా, పెట్రోల్లో డీజిల్. సో ఇప్పుడు ఈ రేట్ పెరిగితే వీడు మిల్క్ రేట్ పెంచుతాడు. అలాగే కూరగాయల రేటు పెరుగుతుంది, ఆటోల రేట్ పెరుగుతాయి, ఓలా, ఊబర్, స్విగ్గీ అన్నీ పెరుగుతాయి. అంటే ఆయిల్ అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ ద లైఫ్ లైన్ ఆఫ్ ద ఎకానమీ. అంటే శరీరానికి మనకి బ్లడ్ ఎలాగో ఎకనామీకి ఆయిల్ అలాగా. సో కాబట్టి దీని కారణంగా మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దానివల్ల ట్రేడ్ అంటే ఈ మొత్తంగా ఉన్నటువంటి వాణిజ్యం కొంత డిస్రప్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఫ్యూయల్ కాస్ట్ సర్జెస్ వల్ల ఈ పర్టికులర్ ప్రభావం భారతదేశం మీద పడే అవకాశం ఉందట. దీనికి సంబంధించి ముందుగా ఇండియా ఇరాన్ రిలేషన్స్ చూస్తే ఇండియాకి ఇరాన్కి చాలా అద్భుతమైన బలమైనటువంటి వాణిజ్య అలాగే ఈ బిజినెస్ రిలేషన్స్ అనేటటువంటి ఉన్నాయి, అంటే వ్యాపారాత్మక సంబంధాలు ఉన్నాయి. ట్రెడిషనల్గా ఇండియా ఇరాన్ తాలూకా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేది, ఈవెన్ మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఇరానీ చాయ్ కూడా వెరీ ఫేమస్. అలాగనే ఇరాన్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద టాప్ సోర్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఫర్ ఇండియా. అంటే ఈ ముడి చమురు దిగుమతి చేసుకునేటటువంటి దాంట్లో భారతదేశానికి చాలా అతిపెద్ద దిగుమతిదారు ఎవరంటే, లేదా ఎగుమతిదారు భారతదేశానికి ఎవరంటే ఇరాన్ అనమాట. అయితే ఇది ఎందుకు తీసుకున్నాము అంటే బేసికల్గా
మనం ఎక్కువగా సౌదీ అరేబియా మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేవాళ్ళం. సౌదీ అరేబియా మీద ఇంత డిపెండ్ అవ్వడం అనేది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే సౌదీ అరేబియా అమెరికా తాలూకా ఎల్ఐ, ఎప్పుడైనా ఒకవేళ ఆయిల్ ఉన్నా కూడా వాడు లేదని చెప్పచ్చు. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఎట్ వన్ సప్లై పాయింట్ మల్టిపుల్ సప్లై పాయింట్స్ పెట్టుకుంటాం మనం. సో మిగతా దేశాలు కూడా ఉన్నాయి, బహ్రెయిన్ ఇట్లాంటి దేశాలు, కానీ ఇరాన్ దగ్గర ఎక్కువ ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి. అలాగే ఇరాన్ దగ్గర కొనే ఆయిల్ కూడా చీప్. అంటే అదే బ్యారెల్ సౌదీ అరేబియా మనకి ఒక $50 అమ్మితే ఇరాన్ $48కో $45కో బ్యారెల్ అమ్ముతుంది. సో దట్ ఈస్ వన్ గ్రేట్ థింగ్. సో ఇండియా ఫర్మ్స్ అంటే భారతదేశానికి సంబంధించిన కంపెనీలు కూడా దాదాపుగా ఇరాన్ తాలూకా విద్యుత్ ఉత్పత్తిలో $20 బిలియన్ పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇబ్బంది పడతారు బికాస్ ఆఫ్ దిస్ వార్. ఎందుకంటే ఇజ్రాయెల్ బాంబులు వేస్తుంది. సో వీళ్ళ కంపెనీలు అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళ బిజినెస్ డిస్టర్బ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే పెట్రోకెమికల్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా చాబాహార్లో ఒక స్పెషల్ సెజ్ ఒకటి ఉంది, స్పెషల్ ఎకనామిక్ జోన్. ఈ చాబాహార్ పోర్ట్ని మనమే డెవలప్ చేసాం. ఇప్పుడు ఈ యుద్ధంలో భాగంగా ఒకవేళ ఇజ్రాయెల్ కనుక చాబాహార్ పోర్టు మీద కూడా ఏదైనా బాంబులు వేసింది అనుకోండి, మొత్తం బాయే. సో కాబట్టి ఇలా భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వ్యాపార ఈ వ్యక్తులు కూడా అనేక సందర్భాల్లో పెట్టుబడులు పెట్టారు. అట్లానే ఇరాన్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ కూడా ఉంది. ఇరాన్ దగ్గర ఈ న్యాచురల్ గ్యాస్ కూడా ఉంది. సో అయితే మేజర్ ఎక్స్పోర్టర్ కాదు, ఎక్కువగా ఆయిల్ని తవ్వుతుంది కానీ ఈ గ్యాస్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయట్లేదు అక్కడ ఉన్నటువంటి లాజిస్టిక్స్ కారణాల వల్ల. బట్ స్టిల్ భారతదేశం క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రెండింటిని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అలాగే చాబాహార్ పోర్ట్, ఈ చాబాహార్ పోర్ట్ అనేటటువంటిది ఏంటంటే ఇది పర్షియన్ గల్ఫ్లో ఉంది. ఇరాన్ ఇది భారతదేశం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో భారతదేశం తాలూకా వాణిజ్య సంబంధాలను పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ గుండానే వెళ్ళాలి మనం. ఇది కనుక మీరు చూస్తే మ్యాప్లో కనుక చూస్తే ఇది ఇండియా. ఒకవేళ ఇండియా ఇగో ఆఫ్ఘనిస్తాన్కో తజికిస్తాన్కో వెళ్ళాలనుకోండి, ఇగోండి వయా పాకిస్తానే వెళ్ళాలి. సరే ఇలా పోవచ్చు కదా అని అంటారు మీరు, ఇవన్నీ హిమాలయ పర్వతాలు, అలా వెళ్ళడానికి ఉండదు. సో వీ హ్యావ్ టు గో త్రూ పాకిస్తాన్. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే ముంబై పోర్ట్ మనకి ఎట్లాగా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ చాబాహార్ పోర్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ గూడ్స్ తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి ఇరాన్ ద్వారా ఇగో ఇలా ఆఫ్ఘనిస్తాన్కి, తజికిస్తాన్కి, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, పైన రష్యా, అలాగే ఇంకా ఇటు వెళ్ళిపోతే యూరోప్, ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుతుంది. అయితే ఇక్కడ ఈ గ్వదర్ పోర్ట్ అని ఉంది చూసారా, ఈ గ్వదర్ పోర్ట్ ఏమో పాకిస్తాన్లో చైనా వాడు డెవలప్ చేస్తున్నాడు. సో చైనా ఈ ఏరియాని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. దానికి ధీటుగా భారతదేశం ఏం చేస్తుంది, ఇరాన్లో ఈ యొక్క చాబాహార్ పోర్ట్ని డెవలప్ చేస్తుంది. సో యూ కెన్ ఇమాజిన్ స్ట్రాటజికల్లీ అంటే వ్యూహాత్మకంగా కూడా ఇరాన్ అనేటటువంటి ప్రాంతంలో మనం చేస్తున్నటువంటి చాబాహార్ పోర్ట్ కేవలం పాకిస్తాన్కే కాదు చైనాకి చెక్ పెట్టడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు యుద్ధం కారణంగా ఈ చాబాహార్ పోర్ట్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల భారతదేశం పెట్టినటువంటి అనేక పెట్టుబడులు, అలాగే భారతదేశం చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది కదా. అందులోనే ఇప్పుడు ఏమవుతుంది, ఇరాన్కి కనుక మనం సపోర్ట్ చేస్తే ఇజ్రాయెల్ మనకి వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే ఇరాన్ వ్యతిరేకత అయ్యే అవకాశం ఉంది. సో భారతదేశానికి ముందుకెళ్తే గొయ్యి, వెనక్కి వెళ్తే నుయ్యి అనే సామెత ఉంటుంది, ముందు నుయ్యి వెనక్కి గొయ్యి అని, అట్లుంది ఇప్పుడు. అట్లానే మనకి నార్త్ సౌత్ కారిడార్ అని కూడా ఉంది. ఇది మీకు ఇందాక చాబాహార్ పోర్ట్ చూపించాను కదా, చూడండి కాండ్లా పోర్ట్, ముంబై పోర్ట్ నుంచి చాబాహార్ పోర్ట్కి వస్తాం. చాబాహార్ పోర్ట్ నుంచి వయా ఈ పాకిస్తాన్ బోర్డర్ కూడా టచ్ చేయం మనం, ఇరాన్ గుండా కాబూల్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోతాం, ఇంకా మిగతా దేశాలకు కూడా వెళ్ళొచ్చు. అలాగే దీంతోపాటు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ అని షిప్ రూట్ ఉంటుంది, రైల్ రూట్ ఉంటుంది, రోడ్డు మార్గం ఉంటుంది. ఇది భారతదేశం నుంచి సెంట్రల్ ఏషియా, రష్యా ఈ ప్రాంతాలకు కూడా ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి స్టార్ట్ చేసినటువంటి ఒక మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ రూట్. అంటే మల్టీ మోడల్ అంటే షిప్స్, రైలు, రోడ్డు అన్ని మార్గాలు ఉంటాయి. సో సముద్ర మార్గం ద్వారా పర్షియన్ గల్ఫ్కి వెళ్తారు, అక్కడ నుంచి కాస్పియన్ సీ వయా ఇరాన్ వెళ్తారు, తర్వాత సెయింట్ పీటర్స్బర్గ్ పై వరకు వెళ్ళిపోతారు. అట్లానే ఆబ్జెక్టివ్ ఈ కారిడార్ ఏంటంటే ముంబై టు మాస్కో, అంటే ముంబై నుంచి మాస్కో వరకు అనేక ప్రాంతాలను కలుపుతూ వాణిజ్య సంబంధాలను పెంచుకోవడం భారతదేశం తాలూకా ముఖ్య ఉద్దేశం. ఇగో ఇదే అది నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. చూడండి ఇగో ఇక్కడ ఉందా, ఇక్కడ నుంచి ఇరాన్ వెళ్తాం, ఇరాన్ దగ్గర నుంచి ఇంకో ఇలా పైకి కాస్పియన్ సీ ఇవన్నీ వెళ్ళిపోతాం. అట్లానే ఇగో ఇట్లా ఈ రూట్స్ అంటే మొత్తం యూరోప్ని కవర్ చేసేస్తున్నాం. సో వీటికి ఇరాన్ చాలా ముఖ్యమైనటువంటి చాబాహార్ పోర్ట్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతము. ఇప్పుడు వీళ్ళు దెబ్బలాడుకోవడం వల్ల దీని తాలూకు ఇంపాక్ట్ భారతదేశం మీద పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ ద టాపిక్ వద్దాం. ఇదేంటంటే ఇజ్రాయిల్ ఇరాన్ కొట్టుకోవడం వల్ల భారతదేశం మీద పడే ఇంపాక్ట్ ఏంటి. ఒకటి సెన్సెక్స్ తగ్గిపోతుంది, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ ముఖ్యంగా ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో చాలా అన్సర్టనిటీ ఉంటుంది. ఎక్కడైనా కూడా ఆయిల్ ప్రైసెస్ డిస్రప్ట్ అవుతున్నాయంటే దీని తాలూకా ప్రభావం అన్ని రకాల గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద పడుతుంది. కాబట్టి సో డెఫినెట్గా దీనివల్ల స్టాక్ మార్కెట్ పడిపోయేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ సెన్సెక్స్ 573 పాయింట్లు తగ్గింది గ్లోబల్ మార్కెట్ అన్సర్టనిటీ కారణంగా. అట్లాగే ఆయిల్ ప్రైసెస్ బ్యారెల్ ఒక $10 పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది, భారతదేశంలో జీడిపి 0.3% తగ్గుతుంది.
ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి. ఇన్ఫ్లేషన్ 0.4% పెరుగుతుంది. రీటైల్ ఇన్ఫ్లేషన్ ఈ మధ్య కాలంలోనే తగ్గింది, ధరలు కాస్త తగ్గాయి, మళ్ళా మొదలుపెట్టారు. సో ప్రపంచంలో అసలు యుద్ధం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల నష్టపోయేది సామాన్యులే. దెర్ ఇస్ అన్ ఇంగ్లీష్ ఓల్డ్ సేయింగ్, when there is a war between two countries or when there is a war between two kingdoms, always the war will win, neither the kingdoms, they'll never win. అంటే రెండు రాజ్యాల మధ్య కానీ రెండు దేశాల మధ్య కానీ యుద్ధం వచ్చినప్పుడు యుద్ధమే గెలుస్తుంది, ఏ రాజ్యము గెలవదు. ఎందుకంటే యుద్ధంలో ఇరుపక్షాలు చచ్చిపోతారు. మీరు చూడండి, మహాభారత యుద్ధంలో పాండవులు కౌరవులు ఏం గెలుచుకున్నారు? పాండవులు రాజ్యం గెలుచుకున్నారు, కొడుకులు చచ్చిపోయారు, మనవలు చచ్చిపోయారు, తాత చచ్చిపోయాడు, సో తండ్రి వయసు ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, వాళ్ళ సొంత బిడ్డలు చచ్చిపోయారు, మిగిలింది 5 శ్రీకృష్ణుడు సాత్యకి, అంతే. సో అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి రీటైల్ ఇన్ఫ్లేషన్ ఈ మధ్య కాలంలోనే తగ్గింది, ఇప్పుడు మళ్ళీ ఈ ట్రెండ్ రివర్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అట్లానే రూపీ డిప్రిషియేషన్, ఆల్రెడీ డాలర్తో పోల్చుకుంటే రూపీ ఇటీవల కాలంలో 88 రూపాయలకు చేరింది గరిష్టంగా. సో ఇప్పుడు దీనివల్ల ఇంకా రూపీ ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్లో కొన్ని హెచ్చుతగ్గులు వస్తాయి. అట్ ద సేమ్ టైం భారతదేశంలో ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఈజ్ డౌన్ అవ్వకుండా పెరుగుతుంది. సో దీనివల్ల రూపీ ఆటోమేటిక్గా ఈ వాల్యుయేషన్లో చూసుకుంటే మనము డిప్రిషియేట్ అవుతుంది. సో రూపీ తాలూకా విలువ తగ్గుతుంది. ఇంపోర్ట్స్ పెరగడం వల్ల ఇండియా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అట్లానే ఎనర్జీ సప్లై, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఇరాన్ ఎక్కువగా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అమెరికా వాడు వీళ్ళందరూ ఎదురు తిరిగారు అనుకోండి, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఆపేస్తాడు. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండానే, ఈ జలసంధి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 25% ప్రపంచ ఆయిల్ అనేటటువంటిది, అలాగే ఎల్ఎన్జీ అనేటటువంటిది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళంతా ఏం చేయాలి? ఆఫ్రికాని చుట్టూ తిరిగి రావాలి. సో ఎంత సప్లై డిస్రప్షను, ఎంత టైం వేస్ట్, ఎంత డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది, భారత్ లాంటి ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయినటువంటి దేశాలు ఎంత ఎక్కువగా ఇబ్బంది పడాలి. దిస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్. అలాగే ఇరాన్ తాలూకా క్రూడ్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి కూడా 1.5 మిలియన్ బ్యారెల్ పెర్ డే తగ్గొచ్చు. అదేం తక్కువ అమౌంట్ కాదండి. ఎందుకంటే మనం ఒక దేశంలో, భారతదేశంలో ఎంత పెట్రోల్ వాడతాం మీరు నార్మల్గా లెక్కేయండి. దాదాపుగా ఒక 140 కోట్ల మంది ఉన్నటువంటి దేశం. సో ఒక్కొక్కడికి 10 కార్లు కూడా ఉంటాయి. సో అట్లా చూసుకుంటే ఒక 140 కోట్ల బండ్లు, లేదా 100 కోట్లు వేద్దాం, 100 కోట్ల బండ్లు, ఒక 100 కోట్ల కమర్షియల్ వెహికల్స్, ఒక 100 కోట్ల ప్రైవేట్ వెహికల్స్ చూసుకుంటే 300 కోట్ల వెహికల్స్ ఉన్నాయనుకోండి. సో మీరు దాదాపుగా ఒక్కొక్కడు కనీసంలో యావరేజ్న 2 లీటర్లు వాడినా, 2 లీటర్లు 20 లీటర్లు వాడతారు. 600 కోట్ల లీటర్లు తక్కువ, ఇంతకన్నా చాలా ఎక్కువ ఉంటుంది. 70,000 లీటర్లు ఎంతో వాడతారట. సారీ, ఒక కోట్లలో ఉంటుందట సంఖ్య. సో ఇన్ని లీటర్ల క్రూడ్ ఆయిల్ ఆర్ పెట్రోల్ ఆర్ డీజిల్ ఎనీథింగ్ మనం వాడుతూ ఉంటాం. సో ఇదంతా భారతదేశంలో లేదు. 85% భారతదేశంలో వాడేటటువంటి పెట్రోల్, డీజిల్ ఇవన్నీ విదేశాల నుంచే రావాలి. ఎందుకంటే భారతదేశంలో నిల్వలేవు. ఈరోజు ఏదో పోస్ట్ చూశాను నేను, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర చాలా అద్భుతమైనటువంటి ఈ పెట్రోల్ రిజర్వ్స్ ఉన్నట్టు కనుగొన్నారట. ఒకవేళ అదే కనుక జరిగితే భారతదేశం $20 ట్రిలియన్ వెళ్తుందని ఏదో చెప్పారు. ఐ ఆల్వేస్ ప్రెజ్యూమ్ దట్స్ ఎ ఫేక్ న్యూస్. ఒకవేళ అది నిజమైతే కనుక బాగుండు, భారతదేశంలో కొంచెం పెట్రోల్ ప్రైసెస్ కూడా తగ్గుతాయి. సో కాబట్టి ఈ రకంగా పెట్రోల్ ప్రైసెస్ పెరిగేటటువంటి అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ సప్లై మిస్ మ్యాచ్. అలాగే ఎనర్జీ ప్రైసెస్ కూడా, ఎందుకంటే ఎల్పిజి, న్యాచురల్ గ్యాస్, పెట్రోకెమికల్స్ ఇవన్నీ మనకు గల్ఫ్ దేశాల నుంచే వస్తాయి. సో దీనివల్ల మనకి ఏమవుతుంది? వీటి తాలూకా సప్లై అనేటటువంటిది డిస్రప్ట్ అవుతుంది. సో దానివల్ల ధరలు పెరుగుతాయి. ఇవి ధరలు పెరిగితే భారతదేశంలో ఉన్న ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎందుకంటే ఫర్టిలైజర్ కాస్ట్ ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. ఫర్టిలైజర్స్ ఇవన్నీ తయారు చేసేది ఆ చెమురు ఇవన్నీ కూడా వాడతారు కదా కంపెనీల్లో ఇది చేయడానికి. అట్లానే రూరల్ హౌస్ హోల్డ్స్కి ఎల్పిజి ఎవరైతే వాడుతున్నారో వీళ్ళకి చాలా ఇబ్బంది. ఫార్మింగ్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, ఫర్టిలైజర్స్ ఈ ఖర్చులన్నీ పెరగడం వల్ల, పెట్రోల్ ప్రైసెస్, ట్రాక్టర్ వాడాలు ఇవన్నీ పెరుగుతాయి. సో అగ్రికల్చర్లో ఎప్పుడైతే పెరిగిందో ఫుడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే వచ్చిందో అన్నింటిలోనే ఇన్ఫ్లేషన్ వస్తుంది. అట్లానే సెక్టోరల్ ఇంపాక్ట్, నెగిటివ్లీ ఎఫెక్టెడ్ సెక్టర్స్ కొన్ని ఉన్నాయి. ఏవియేషన్, ఎందుకంటే ధరలు పెంచుతారు. కెమికల్ సెక్టర్స్ ధరలు పెంచుతారు. పెయింట్లు, టైర్లు, సిమెంట్, లాజిస్టిక్స్, ఎందుకంటే అన్ని పెట్రోల్తో ముడిపడినటువంటి అంశాలే. అలాగే చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు కూడా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది, రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుంది. సో దీనివల్ల కూడా మళ్ళీ మనకి ఈ యొక్క పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏవి? ధరలు. అట్లానే మీరు చూస్తే బెనిఫిషియరీస్ ఎవరంటే కొన్ని కంపెనీలు ఉంటాయి, అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్, అంటే హయ్యర్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. ఎప్పుడైతే ఈ కంపెనీలకు ముడి చమురు ధరలు పెరుగుతాయో వీళ్ళు ఆల్రెడీ తెచ్చుకున్నటువంటి ముడి చమురు ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ ధరకు అమ్ముతారు. అంటే వీడు ఆల్రెడీ $50 per బ్యారెలే కొంటాడు, వీడి దగ్గర నిల్వ ఉంటుంది. ఇప్పుడు ధరలు పెరిగాయి, ఏం చేస్తాడు? ఈ $50 కొన్నది ఇప్పుడు $60 అమ్ముతాడు. అలాంటి అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్ ఉంటాయి.
లాస్ట్ టైం వీటి మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ వేసింది. సో వీళ్ళు ప్రాఫిట్స్లో ఉంటారు. అలాగే గోల్డ్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది. నేను ఒక ఆయన అడిగారు నన్ను, సార్ 2 లక్షలు అయిపోద్ది అడకలో. 2 లక్షలు అవ్వదు, కానీ 10 గ్రాములు ₹1,00,000 కొనడానికే వస్తున్నాము, మళ్ళీ 2 లక్షలు అయితే ఇంక అంతే సంగతి. సో ఒక 10,000 20,000 పెరిగేటటువంటి అవకాశం ఉంది. అది కూడా వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్, అదొక ప్రాబ్లం. అలాగే ట్రేడ్ అండ్ షిప్పింగ్ డిస్ట్రప్షన్స్లో మీరు చూస్తే ఫ్రీ ట్రేడ్స్, ఇన్సూరెన్స్ కాస్ట్లు ఇవన్నీ పెరిగిపోతాయి. ఎందుకంటే రెడ్ సీలో చాలా డేంజర్ ఉంది, మేము వెళ్ళమంటారు ఈ మర్చెంట్ నేవీ వాళ్ళు. సో దానివల్ల ఈ ఫ్రీ ట్రేడ్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ పెరుగుతాయి. అలాగే కేప్ ఆఫ్ గుడ్ హోప్స్ రావాలి, దీనివల్ల ఒక 10-15 రోజులు ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఆఫ్రికా ఇట్లా ఉంటుంది, మధ్యధరా సముద్రం నుంచి వెళ్ళిపోతే ఇది రూట్ షార్ట్ కట్. ఇప్పుడు మొత్తం ఆఫ్రికాని చుట్టుకొని రావాలి భారతదేశం లాంటి ప్రాంతాలకి. ఒక 10-15 రోజులు పెరుగుతుంది, ఎక్కువ డీజిల్ ఖర్చు అవుతుంది, టైం ఎక్కువ పడుతుంది. ఇవన్నీ సెట్ బ్యాక్స్. అట్లానే సూయజ్ కెనాల్లో ఎల్ఎన్జీ ఫ్లోస్ అనేటటువంటివి 2022లోనే 34 మిలియన్ టన్నులు వెళ్తూ ఉంటే ఈ గొడవల వల్ల 4 మిలియన్ టన్నులకు పడిపోయింది. కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ఎల్ఎన్జీ షిప్మెంట్స్ ఇటీవల కాలంలో పెరిగాయి. 2022లో 11 మిలియన్ టన్నులు ఉంటే 2024లో 59 మిలియన్ టన్నులకు పెరిగింది. వై? ఆల్రెడీ అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, ఇజ్రాయిల్, ఉక్రెయిన్, బ్లాక్ సీ, మెడిటేరియన్ సీ. ఎందుకురా నాయన వాళ్ళతో గొడవలు, వేరే దేశానికి పోదామని అనుకుంటున్నారు. అట్లానే ఆర్బీఐ కూడా ఏం చేస్తుంది, ఇటీవల కాలంలో 25 బీపీఎస్ ఒకసారి 25 బీపీఎస్ ఒకసారి రేట్ చేంజ్ తగ్గించింది. ఇప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, మళ్ళీ వడ్డీ రేట్లు పెంచుతుంది, మళ్ళీ లోన్లకి ఈఎంఐలు పెరుగుతాయి. ఈఎంఐలు పెరిగితే సంపాదన పెరగదు. సో ఇలాంటి ఇబ్బందుల్లోకి ప్రపంచాన్ని నెట్టేటటువంటి స్థాయిలో ఈ ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతోంది. ఖచ్చితంగా దీన్ని అరికట్టకపోతే భారత్ లాంటి దేశాలే చేయాలి మధ్యవర్తిత్వం. అరే ఆపండ్రా నాయన, మీ వల్ల మేము చచ్చేటట్టున్నాం అని చెప్తే తప్ప వాళ్ళు ఆగరు. సో డెఫినెట్గా ఇజ్రాయిల్ని కూడా ఒప్పించగల కెపాసిటీ భారతదేశానికి ఉంది. బట్ లెట్ us see what will happen. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్, దయచేసి దీన్ని కమెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలపండి. అట్లానే భారతదేశం ఆర్థిక పురోగతి, ఇంధన భద్రత అత్యంత ముఖ్యమైన భాగం. పశ్చిమాసియా దేశాలతో ఇంధన విధాన సహకారాన్ని విశ్లేషించండి. గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్ 2 ఇచ్చాడు, ప్రిలిమ్స్లో ఇచ్చాడు, మెయిన్స్లో ఇచ్చాడు. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ మిడిల్ ఈస్ట్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రిలిమ్స్. సో ఇది ఈరోజు టాపిక్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.